అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ ముందు చూపు. పూర్వం ఆఫ్రికా ఖండంలోని ఒక చిన్న దేశంలో మారుమూల గ్రామంలో మషీలా అనే ఒక చక్కని చిన్నది ఉండేది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎందరో యువకులు ఆశపడుతున్నారు. మషీలా మాత్రం హొటంగా అనే సోమరిపోతు యువకుడిని ప్రేమించింది. హొటంగా లాంటి సోమరిపోతుకు మషీలాని ఇచ్చి పెళ్లి చేయటం ఆమె తండ్రికి ఇష్టం లేదు. మషీలాకు హొటంగా సోమరిపోతు కాదని రుజువు చేయాలని ఉంది. అందుకామె బాగా ఆలోచించి తనను ప్రేమించిన యువకుల్ని అందరినీ పిలిచి, నేనెలాగూ మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మీరంతా కలిసి ఏదైనా ఘనకార్యం సాధించి అది హొటంగా సాధించినట్లు నా తండ్రికి చెప్పాలి. అప్పుడే మీకు నాపైన ప్రేమ ఉన్నట్లు, మీ ఉపకారాన్ని నేను సదా గుర్తుంచుకుంటాను అన్నది. ఆ యువకులు సరేనని ఒక రోజున హొటంగాను తీసుకుపోయి ఊరి చివర కొండ ప్రాంతానికి వెళ్ళారు. కొండకు అవతల మరో గ్రామం ఉన్నది. ఆ గ్రామం చేరటానికి గ్రామస్తులు ఆ కొండను చుట్టి వెళ్ళవలసి వస్తున్నది. కొండలో సొరంగ మార్గం ఒకటి ఉన్నది. కానీ అది పెద్ద పెద్ద బండరాళ్లతో కప్పబడిపోయింది. యువకులు హొటంగాతో, మషీలాపై ప్రేమను పొందిన నీవు చాలా అదృష్టవంతుడివి. ఈ సొరంగంలోని బండరాళ్ళనన్నింటినీ తొలగిస్తాం. నువ్వేమో ఆ పని నువ్వొక్కడివే చేసినట్లు మషీలా తండ్రికి చెప్పు. మేము సాక్ష్యం ఉంటాం అంటే హొటంగా అందుకు సంతోషంగా అంగీకరించాడు. యువకులు పని ప్రారంభించి 4 రోజుల్లో కష్టతరమైన సొరంగ మార్గాన్ని సానుకూలం చెయ్యగలిగారు. తరువాత వారు హొటంగాకు జయజయధ్వానాలు పలుకుతూ ఊళ్ళోకి వెళ్ళి మషీలా తండ్రిని కలుసుకొని జరిగింది చెప్పారు. మషీలా తండ్రి ఆశ్చర్యపడి, ఆ సోమరిపోతు హొటంగా ఇంత పని చేశాడంటే నమ్మటం కష్టం. అయినా వాడికి ఆ అవసరమేముంది అని అడిగితే యువకులంతా ఏకకంఠంతో మషీలాపై ప్రేమ అన్నారు. ఊరంతా వెళ్ళి ఆ సొరంగ మార్గాన్ని చూచివచ్చి హొటంగా సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు. మషీలా తండ్రి తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు. కానీ హొటంగా నిజాన్ని చెప్పేశాడు. అప్పుడు మషీలా తండ్రికి నిజం తెలిసి హొటంగా నిజాయితీని మెచ్చుకొని అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అసలు నువ్వు నిజమెందుకు బయటపెట్టావు? మా నాన్న నీ నిజాయితీని మెచ్చుకోకపోతే మన పెళ్లి జరిగి ఉండేదా అని అడిగింది మషీలా హొటంగాని. హొటంగా నవ్వి, నేను స్వతహాగా సోమరిపోతుని. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే కానీ అందుకు నా సోమరితనాన్ని వదిలిపెట్టలేను. నీ మీద ప్రేమతో కొండ సొరంగంలోని బండరాళ్ళన్నింటినీ తొలగించానని ఒప్పుకుంటే మన పెళ్ళయ్యాక ఇలాంటి పనులు చాలా చెయ్యవలసి వస్తుంది. అప్పుడు నీ ప్రేమికులు నాకు సహాయపడరు కదా అన్నాడు. మషీలా భర్త ముందు చూపుకు మెచ్చుకోవాలో, సోమరితనానికి నొచ్చుకోవాలో తెలియక అయోమయంలో పడిపోతుంటే హొటంగా మాత్రం, నిన్ను ప్రేమించిన యువకులు ఆ ప్రేమతో కొండ సొరంగాన్ని సానుకూల మార్గం చేశారు. నా మీద ప్రేమతో నువ్వు నా సోమరితనాన్ని భరించక తప్పదు అంటే ఆమె నవ్వి తల ఊపింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.